మున్నేరులో జల ప్రవాహాన్ని కలుషితం చేస్తున్నారు అక్రమార్కులు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చినటువంటి విష రసాయనాలను ఖమ్మం జిల్లాలోని మున్నేరులో కలిపేస్తున్నారు. కెమికల్స్ ను కలిపేందుకు ఒక ముఠా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మున్నేరు కలుషితంపై స్థానికులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ ముఠా హైదరాబాద్, విజయవాడ నుంచి తెచ్చి మరీ వ్యర్థ రసాయనాలను యథేచ్ఛగా కలిపేస్తోంది. తాగు, సాగునీటిని కొంతమంది అక్రమార్కులు కలుషితం చేస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరానికి ఒకవైపు మున్నేరు ఉంటుంది. వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా చివరకు కృష్ణానదిలో కలుస్తుంది ఈ ప్రవాహం. ఈ నీరు ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఖమ్మం ప్రకాష్ నగర్ వద్ద గురువారం రాత్రి మున్నేరులో ఒక ట్యాంకర్ నుంచి కెమికల్స్ కలుపుతుండగా స్థానిక మత్స్యకారులు, అక్కడున్నటువంటి గొర్రెల కాపర్లు పట్టుకున్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ తో ఉన్నటువంటి ఈ కెమికల్ ట్యాంకర్ ను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మున్నేరులో కెమికల్స్ కలపడం ఇదే తొలిసారి కాదు. ఆగస్టు 30న కాపు కాసి ట్యాంకర్ ను పట్టుకున్నారు గుదిమళ్ల గ్రామస్తులు. అదే ట్యాంకర్ ఇప్పుడు మళ్లీ రావడం గమనించి మళ్లీ పట్టుకున్నారు. ట్యాంకర్ లో ఏం కెమికల్ ఉందో పైన రాసుంటుంది, కానీ ఈ ట్యాంకర్ మీద అలాంటిదేమీ లేదు. ఖమ్మం మున్నేరుకి భారీ ఎత్తున వరద వచ్చి ఆ వరదతో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా ఖమ్మం మున్నేరులో కెమికల్ కలుపుతున్న పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు ప్రధానంగా ఈ ట్యాంకరు, ఇలాంటి ట్యాంకర్ల ద్వారా అటు హైదరాబాద్ నుంచి ఇటు ఆంధ్ర ప్రాంతం నుంచి మొత్తం కూడా ట్యాంకర్ల ద్వారా వచ్చి అది తెలియని కెమికల్ మాత్రం ఖమ్మం మున్నేరులో కలుపుతున్నారు. ఖమ్మం మున్నేరు అంటే ఖమ్మం రూరల్ మండలం గుదిమెల్ల సమీపంలో ఉండే ఆ మున్నేరులో కలుపుతున్న పరిస్థితి. ఇది హైదరాబాద్ నుంచి అంటే ఏపీ 28 TD 5567 ఈ వెహికల్ ఈరోజు కొత్త కాదు, ఇది గతంలో కూడా వచ్చింది, పట్టుబడ్డది, కోర్టు దానికి వెళ్ళిన పరిస్థితి. అయితే ఇది ఒక ట్యాంకర్ ఉందంటే ఆ ట్యాంకర్కి ఏదో ఒక గుర్తు ఉంటుంది. ఇలాంటి ట్యాంకర్లు 2-3 ఉన్నాయి. అయితే ఈ ట్యాంకర్ మీద ఏమి సప్లై అవుతుంది, ఏమి సప్లై అవుతుంది అనేది కూడా ఎక్కడ కూడా రాయని పడిస్తుంది. అంటే ఒక ట్యాంకర్ మీద ఒక రకమైన ఏదైతే కెమికల్ సప్లై చేస్తారో లేదా వాటర్ ట్యాంక్ సప్లై చేస్తారో కెమికల్స్, వాటికి సంబంధించిన ఒక యాంబ్లం అనేది ఉంటుంది. కానీ ఆ యాంబ్లం ఏమీ లేకుండా కూడా ఈ ట్యాంకర్ ఖమ్మం జిల్లాకు వచ్చి ఈ విధంగా ఖమ్మం మున్నేరులో మొత్తం కూడా అంటే కలుపుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కలపటం ద్వారా ఈ కెమికల్ ద్వారా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఎక్కట్లో పడుతున్నారు. గొడ్లు, మేకలు అన్నీ చనిపోతున్న పరిస్థితి. ఆ నీళ్ళలోకి దిగిన వాళ్ళ కాళ్ళు కూడా అంటే దెబ్బతిన్న పరిస్థితి. అంటే కెమికల్ ఏ విధంగా ఉంది అంటే వీళ్ళని చూడవచ్చు. వీళ్ళందరూ కూడా అక్కడ చేపలు పట్టడానికి ఉంటారు, చేపలు పట్టే కార్మికులు, అదేవిధంగా గొర్రెలు, మేకలు, రకరకాల వీళ్ళందరూ కూడా వాటి మీదనే జీవనాధారం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ అనేక మేకలు, గొడ్లు చనిపోతున్న పరిస్థితి ఉంది. ఇది గతంలో వీళ్ళని పట్టుకున్నప్పటికీ మరోసారి వచ్చిన పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? నీళ్ళు కట్టినా కూడా పొలాల చేలలో మొత్తం ఏం జరుగుతుంది? అంత కెమికల్ కలిపి మన మునేరు ప్రకాష్ నగర్ బ్రిడ్జి పక్కన 3 రోజులు ఒకసారి 3 days ఒకసారి ట్యాంకర్లో నీళ్లు కలిపి వదిలేస్తారు. వాటర్ అక్కడి నుంచి మా గుదిమళ్ళకి వస్తున్నాయి. దాదాపు 10 kilometers పర్లాంగ్లో వచ్చి గొర్రెలు, బరిగొడ్లు, జనాలు పెట్టుతాం, గొర్రెలు చేస్తున్నాయి, బరిగొడ్లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంతకు ముందు మీరు కంప్లైంట్ చేశారా? చేశాం సార్. 1 నెల క్రితం కంప్లైంట్ చేసినాం. 2 బండ్లు పట్టుకొచ్చి ఆ నైట్ పూట ఇక్కడ పెట్టేసి వాటిని సీజ్ చేయించి ఎఫ్ఐఆర్ చేయించినాం. ఎఫ్ఐఆర్ చేయించిన 15 రోజులకి మళ్ళీ ఒక లోడ్ వచ్చింది. ఇదే బండి మళ్ళీ లోడ్ వచ్చింది. ఆ రోజు మాకు కుదరలే, మేము పట్టుకోలేకపోయినాం. నిన్న రాత్రి ఇదే బండి మళ్ళీ వచ్చింది. ఈ నెల రోజులలో మూడోసారి ఈ బండి రావటం. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బండ్లు అంత డేర్గా జనరేటర్ పెట్టుకొని మిషన్లు పెట్టుకొని మోటార్లు పెట్టుకొని మొత్తం అది అన్లోడ్ చేసి మొత్తం కెమికల్ అంతా మిక్సింగ్ చేస్తుంది సార్. దానివల్ల కొద్దిగా జీవాలు చచ్చిపోతున్నాయి, చేపలు చచ్చిపోతున్నాయి, జీవనోపాధి మొత్తం దెబ్బతింటుంది మాకు. గతంలో అనేక సార్లు కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు. గత నెల అంటే 38 అంటే ఇప్పటికి కనీసం ఒక 30 రోజుల క్రితమే మళ్ళీ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఆ రోజున ట్యాంకర్ని పట్టించడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఈ విధంగా రూరల్ పోలీస్ స్టేషన్కి పట్టించారు. ఇలా పట్టించిన తర్వాత ఈ ట్యాంకర్లు కోర్టు నుంచి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ అదే ట్యాంకర్లు అదే ప్రాంతంలోకి వచ్చి మళ్ళీ కెమికల్ అనేది పోస్తున్న పరిస్థితి. ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు, అదేవిధంగా విజయవాడ నుంచి కావచ్చు, అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల నుంచి కెమికల్ కంపెనీలు
వాటి వృధా మెటీరియల్ని ఆ వృధా మెటీరియల్ కూడా అంటే ఖమ్మం దగ్గర ఉన్న ఈ మున్నేరులోకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అంటే ఇక ఇదొక వినీత్ అంటే కెమ్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇది ఎల్బీ నగర్ అడ్రస్తో ఉంది. గోడౌన్ కూడా చౌటప్పల్ మల్కాపూర్ అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటప్పల్ కేంద్రంలో కూడా దీని గోడౌన్ ఉంది. ఆఫీస్ అడ్రస్ మాత్రం ఎల్బీ నగర్కి ఇచ్చారు. ఇట్లా విన్టెక్ కెమికల్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇదొక కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఈ విధంగా ఈ మెటీరియల్ అంటే ఇందులో ఏముందనేది కూడా తెలియని పరిస్థితుంది. ఆ మెటీరియల్ ఏముందనేది కూడా తెలియని పరిస్థితుంది. ఆ మెటీరియల్ మాత్రం వీళ్ళు ఇక్కడ చూపిస్తుండే మనం దీంట్లో కూడా చూడొచ్చు. ప్రధానంగా రికవరీ మెథనాల్ ట్యాంకర్గా ఇది ఉంది. మెథనాల్ ట్యాంకర్ అనేది అంటే వీళ్ళు దీంట్లో పెట్టిన ప్రకారం మెథనాల్ ట్యాంకరు అది కూడా 23,460 క్వింటాల మెటీరియల్ ఉన్నట్టుగా అంటే ఈ మెథనాల్ అనే అంటే కెమికల్ ఈ కెమికల్ని ఖమ్మం సమీపంలోని మున్నేరులో గుదిమల్లలో అంటే గుదిమల్లో కలుపుతున్నారు. ఈ కలపడం ద్వారా మొత్తం కూడా ఇక్కడ చేపలు అదేవిధంగా పశువులు అన్ని కూడా చనిపోతున్నాయి. దీనిపైన పట్టించుకోవట్లేదు అనేది ఈ బాధితులంతా ఆవేదన